రోహిత్ అన్న, నువ్వు కోహ్లీ వన్డేలకెళ్ళి కూడా రిటైర్మెంట్ ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అది నిజమేనా? ఏ వట్టిదే తమ్ముడు, అదంతా పొగ. నిప్పు లేందే పొగ రాదు కదా అన్న. తమ్ముడు, గిట్ల నిప్పు లేందే పొగ రాదు కదా అని టెస్ట్లకెళ్ళి రిటైర్మెంట్ ఇప్పించిళ్ళు, T20లకెళ్ళి రిటైర్మెంట్ ఇప్పించిళ్ళు. కనీసం ఇప్పుడు మమ్మల్ని వన్డేలన్నా ఆడనీయరా తమ్ముడు? రిటైర్మెంట్ ఇచ్చేటోళ్ళం అయితే ఛాంపియన్స్ ట్రోఫీ అయినాక ఇవ్వకపోతావా? అదేందో రోహిత్ బ్రో, నాకు అర్థం కాని విషయం ఏందంటే, మనం రిటైర్మెంట్ ఇస్తున్నామన్న విషయం మనకంటే ముందు మీడియాకి తెలుస్తుంది. వాళ్ళేమో ఆర్టికల్స్ రాస్తాళ్ళు. ఇక ఆ తర్వాత మెల్లగా క్రికెట్ ఎక్స్పర్ట్స్ మిగిలిన వాళ్ళందరూ కలిసి మనం రిటైర్మెంట్ ఇవ్వాలి కావచ్చు అని మనకే చెప్తాళ్ళు. తర్వాత మనం ఆటోమేటిక్గా రిటైర్మెంట్ ఇచ్చేటట్టు చేస్తాళ్ళు. ఈ ప్రాసెస్ ఇట్లా ఇప్పటిదాకా కొనసాగుతుంది. ఎస్, నువ్వు చెప్పింది కరెక్టే ఉన్నది విరాట్ అన్న. నెక్స్ట్ వన్డేలకెళ్ళి కూడా మీరు రిటైర్మెంట్ ఇచ్చినాక ఐపీఎల్లకి వెళ్ళి కూడా రిటైర్మెంట్ అవుతారా అని న్యూస్ వస్తుంది. అంటే తమ్ముడు, కనీసం మమ్మల్ని ఐపీఎల్ కూడా ఆడనీయరావే? మన తలాను చూడులువే, 40 దాటినా ఇంకా ఆడుతూనే